జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. శివరామకోటి భజన్ బృందం యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ స్వాగతం అండి. ఈరోజు మేము బెంగళూరు నుంచి 7 o'clock బయలుదేరినాము. ఇక్కడ భోగనందీశ్వర్ అని చెప్పి 50 kilometers బెంగళూరు నుంచి దూరం. అక్కడికి వచ్చి చేరినామండి. ఇక్కడ వచ్చేసి భోగనందీశ్వరుడు అని శివుడు మూర్తి ఉంది. ఈరోజు నేను మా చెల్లి మొత్తం ఒక 1 day ట్రిప్ బెంగళూరులో నుంచి మొత్తం ప్లాన్ చేసినామండి. ఎన్నెన్ని చూస్తామో లేదో, ఈరోజు సండే కాబట్టి ఎన్ని జనాలు ఉంటారు అనేసి లెక్క చేసుకుని అన్ని చూద్దామని ఆశిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఈరోజు మొత్తం భక్తులుగా అట్లే ఈరోజు మెయిన్ ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్లో ఉండే ఈషా ఫౌండేషన్లో సాయంత్రం లైట్ షోకి వెళ్దామని ప్లాన్ చేసినామండి. అన్నీ చూసుకొని ఈరోజు మీరు మాతో పాటు మీరు కూడా రావాలి జర్నీలో అనేసి కోరుకుంటాం. ఓం నమ శివాయ. ఇది నందిల్స్ దగ్గర భోగనందీశ్వర స్వామి అని 1000 సంవత్సరాలు గుడి అండి. చాలా బాగున్నది. అరుణాచలేశ్వరుడు కూడా ఉన్నాడు ఇక్కడ. చాలా విశేషంగా ఈ శిల్పాలు కానీ అన్నీ కూడా చూడదగాల్సింది. చాలా బాగుంది. నందిల్స్కు పోయే వాళ్ళు మధ్యలో కొండ కింద ఈ దేవస్థానం ఉన్నది. ప్రతి ఒక్కరూ చూడాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. ఆ రోజుల్లోనే ఈ శిల్పాలంతా గుడి ఎంతో అద్భుతంగా ఉన్నది. ఓం నమ శివాయ. ఈ భోగలింగేశ్వర స్వామికి బ్రహ్మసూత్రం అంటే శివలింగానికి 3 గిర్లు ఉంటాయన్నమాట. అది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉంటాడు. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పేసి ఈ టైంలో గురువు గారిని కూడా మనం కలుసుకున్నట్లుగా మహానుభావుడు మనకు దొరికిన అదృష్టం వజ్రం ఇది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద శర్మ గురువు గారు, గరికపాటి నరసింహరావు స్వామి, ఇంకా చాలా మంది మహనీయులు. మీరందరూ కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూస్తే చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ ట్విన్ టెంపుల్స్ అంటారండి. ఒకే గుడిలో 2 శివుడు మూర్తులు ఉండే గుడి ఇది. దాదాపు 1000 సంవత్సరాలు అంటే 8th నుంచి 10th century మధ్యలో కట్టిన గుడి. 2 శివుడులు ఇక్కడ అరుణాచలేశ్వరు, వాళ్ళకు భోగనందీశ్వరు 2 శివుడు మూర్తులు ఉంటాయండి. 1000 సంవత్సరాల ముందు ఇంత ఆర్కిటెక్చర్లో ఇంత కార్వింగ్స్ ఈ మొత్తం కట్టిన స్టైల్లో ఆర్కిటెక్చర్ స్టైల్ అంతా చాలా అద్భుతంగా ఉందండి. మరి నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మేము ప్రయాణం చేస్తున్నది నంది హిల్స్కి. మీ ఇక్కడ పైన చూస్తుంటే అక్కడ కొండపైన కనపడుతుంది మీకు. ఇక్కడి నుంచి 7 kilometers దూరంలో ఉంటుంది. మేము బెంగళూరుకి వచ్చి 20 సంవత్సరాలు అయినా మా అమ్మ నాన్న చెల్లి ఇంకా నంది హిల్స్ ఒకసారి కూడా చూడలేదు. నేనైతే ఇప్పటికి ఒక 3 సార్లు వెళ్ళున్నాను, కానీ వీళ్ళందరూ దొరకపోయేది ఇదే మొదటిసారి. సో ఇన్ని సంవత్సరాలకి భాగ్యం కుదిరింది వీళ్ళందరికీ. ఇంకా నెక్స్ట్ నంది హిల్స్లో కలుద్దామండి.
కాలంలో వాడిన రథంలో చక్రాలు కనపడతాయండి. చూస్తే అవి ఇప్పుడు పూడ్చిపెట్టున్నారు. పైన కొండ ఎక్కుతున్నామండి. ఇప్పుడు ఒక 6 కిలోమీటర్స్ ముందు జామ్ అయిపోయింది. ఇంకా 2 కార్లు తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. మాతో ఇంకా ఎంతసేపు అయినా ఇక్కడే ఉండి చూసుకొని వెళ్తామండి. చూద్దాం ఎంతసేపు పడుతుందో పైన పోయేదనుకోండి. ఇప్పుడుదా గంట సేపు ట్రాఫిక్లో అందరూ ప్రయాణం చేసి పైన చేరుకున్నామండి. ఈ టైంకి నంది హిల్స్ చూసుకుని కిందికి దాని టైంకి ఈ టైంకి చూసుకుని దిగుదాం అనుకున్నాం. ఈ పైనకి వచ్చిండో ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది చెప్పు. ఇంకొకసారి సండే మాత్రం రాకూడదు. మా నంది హిల్స్కి వచ్చినట్టు ఎట్లా ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది? అయ్యో కాదు, ఎక్స్పీరియన్స్ బాగుంది. సండే రాకూడదని. సండే రాకూడదు అనిపిస్తుందా? నేను 1 గంట సేపు అల్లు అర్జున్ తనుజ అల్లు అర్జున్ సాయి వస్తున్నాడు సైడ్ రండి. చాలా పెద్ద కోనేరు కదా మీది. పైన ఎంత పెద్ద కోనేరు ఎట్లా కట్టినారు? అసాధ్యం అబ్బా. ఎవరు కట్టినారు? ఆ కాలంలో మనుషులు లేరు, ఈ కాలంలో మనుషులు లేరా. ఈ కాలంలో కట్టాలంటే ఇదంతా సాధ్యమైన పని కాదు. చాలా బాగుంది. చేపలు ఉన్నాయి. టోటో ఇస్తుందా? అవునవును, టార్టోయిస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చోలాస్ రీజన్ లో కట్టినారంట తనుజ. ఇది 10 మీటర్ ఉందంట. మొత్తం బ్లాక్ స్టోన్ అంట. 32 స్టెప్లు అంట కింద అడుగులు కిందికి. అమృత సరోవర్. ఇది అన్నమాట. ఇది వచ్చేసి ఈ చెట్టు. రకరకాల చెట్లు. ఆ చెట్టు పేరు చెప్పండి. మష్రూమ్ వచ్చిండది. కూరకు ఉపయోగపడుతుంది ఈ రోజు కూరకి. ఈరోజు మధ్యాహ్నం మధ్య ఉందంటున్నావా? ఇక్కడే ఉండిపోయింది అడవి మనుషులు. మరి చెప్పు. నేనేం చెప్పింది? ఇంత కొండపైన కనెక్ట్ చేసే ఆ పాట ఇప్పుడు ప్లే చేయకపోయినా అవ్వలేదు. చూడు పైనకి వచ్చే గుద్దికి రావట్లే. నువ్వు జాగ్రత్తగా నడిస్తే చాలు. మనకి ఇంత పైన కట్టిండారంటే ఇక్కడ బాగుంది. రాదు రేవంత్ ఇట్లా కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళ వేసి టేకింగ్ లిటిల్ అడ్వెంచర్. ఒక దారి తప్పిపోతుందన్నా. ఫోటో తీసుకో పక్కే పోవచ్చా? నిజంగా వస్తాం, కలుసుకుంటాం. ఇప్పుడు మనం కొంచెం అడ్వెంచర్ చేస్తున్నాము. ఈ పక్క ఆ పక్క మ్యాటర్. మా మమ్మీ చూస్తా నా ప్రేమ ఎంతంటే కూతురు మొగుడు పోని కొడుకుతోనే పదాన్ని వచ్చిన తల్లి. ఇట్లాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను.
నా కొడుకు ఆడ ఈ అడవిలో దారిపోతుంది. ఇదేదో సెలబ్రేషన్ తిరుపతి పర్వాలేదు. ఇది కష్టంరా. అయ్యో ఇది చూస్తుంటే బాగుంది. 100% మనం ఎక్కి దూకాలనిపిస్తుంది. మా మమ్మీ ఈరోజు ముఖ్యమైన ఛాలెంజ్. ఇక్కడ నిన్న రాత్రి నేను మమ్మీకి తెలియకుండా 12 గంటలకు వచ్చి కేక్ కటింగ్ చేసుకొచ్చాను. మళ్ళా కిందకి వచ్చి మళ్ళా పైనకి వచ్చినాము. కోతులన్నీ తొరుకొని పోదామనేసి. ఒక చింపాంజీ ఇస్ లీడింగ్ ఆల్ ద మంకీ. అందరూ కమెంట్స్ లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి ప్లీజ్. మమతా చెప్పింది కలుసుకోకపోతే కింద మమతా బ్యాడ్ ప్లాన్ అని చెప్పండి అందరూ. కార్స్ కూడా ఉంది. వాళ్ళు చెప్పినాం. ఇక్కడ నుంచి వినిపిస్తుందిలే. రేవంత్ పక్క దారిలో వస్తానమ్మా మేము. రేవంత్ కొంచెం జాగ్రత్త. ఓకే అది నిజమైన దారి. ఇదే నిజమైన దారి. అదే ఎవరో కెమెరా ఉమెన్ మమతాతో ఏమి రిపోర్టర్ మనోజ్. ఓ సో గుడ్ ఇయర్ మస్తుంది. ఒకవేళ మీట్ అవ్వకపోతే వాళ్ళని ఇక్కడ మమతా ప్రాబ్లం. వాట్స్ దాట్? 2 వేలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి లెఫ్ట్ ఉంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఉంది కాబట్టి మన వాళ్ళు రైట్ లో రైట్ వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు రైట్ తీసుకున్నాం. రైట్ ఇస్ ఆల్వేస్ రైట్. నువ్వేమన్నా రైట్ అయిపోవా? ఇక్కడ కనెక్షన్ ఉందనుకుంటా. ఓ మై గాడ్ సీరియస్. రైట్ లెఫ్ట్ ఉంది. లెఫ్ట్కి వెళ్తే మాత్రం పక్కా 100% నువ్వు బెంగళూరుకి వెళ్ళేదే. తీస్తున్నా. రియలీ? ఎక్కడ? యాది? రూట్ లేదు. రూట్ లేదు కదా. రూట్ ఉంది. ఈ చెట్టు పైన 2 బూస్లు ఉన్నాయి. జాగ్రత్త. జాగ్రత్త చెప్పండి అందరికి డిస్క్లైమర్. ఇక్కడ కాంట్ వాల్స్ ఇన్ సిచ్యువేషన్. మళ్ళీ లెఫ్ట్ రైట్ వచ్చింది. ఈసారి లెఫ్ట్ ఎక్కాలి అనిపిస్తుంది. చాలా రైట్ పోతే ఆల్వేస్ రైట్ కదా. చాలా కింద స్లో పెట్టింది అన్నమాట. మా మమ్మీ ఎక్కుతుందా లేదని భయస్తుంది. మమ్మీ రామని. ఓ మై గాడ్. దిస్ ఇస్ ది అడ్వెంచర్ ఆఫ్ ఎ లైఫ్ టైం. రామా మమ్మీ జాగ్రత్త. ఫోన్ తీసుకో వీడియోది. మమ్మీ నువ్వు నీ హీల్స్ ఇచ్చేసి నాకు. మా రామా షూలు వేసుకోరండి అని చెప్పినారు. అందుకే షూలు వేసుకున్నాను. మా మమ్మీకి ఈరోజు వారం రోజులకి వాకింగ్ రాదు. మమ్మీ జాగ్రత్త అండి జాగ్రత్త. జాగ్రత్త హర్షిక. ఎక్కండ్రా. అదో వాళ్ళు అన్నారు కదా. ఫైనలీ అడున్నారు చూడు అత్త మామ. అక్క వచ్చిన పని పాఠం లేని వాడు అంటే వీలే. నువ్వు చెయ్యి అష్క చూద్దామా. ఏదో మీ కాంపిటేటర్ వచ్చింది. నా పంటలోకి మొలకలు వచ్చాయి. పంట అనేది తెలుగు. పొలం కూడా తెలుగు. పడిపోతే
మమతా స్పెషల్ మమతాస్ వాళ్ళు. సరే అక్కడే ఉండు, వచ్చేది అక్కడే ఉండు. సరే బాయ్ యాషిక. మామ ఆరోగ్యం చెప్పు బతానే. సో ఫార్ హౌ ఇస్ యువర్ జర్నీ గైస్? హౌ ఇస్ యువర్ అడ్వెంచర్? ఫుల్ చెమట చిందిస్తూ బాగా పెద్ద అడ్వెంచర్ బోలో. డాడీ మేమందరూ పైనుంచి ప్రకృతిని చూద్దాం అంటే నువ్వు పాటలు వినడానికి వచ్చినావు కదా? ఈ సంగీతం కోసమే వచ్చినావు ఇంత దూరం? నంది కట్టె పైన ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి దక్షిణముఖి ఉండేది. ఏమయ్యా రామయ్యా చెప్పు. ఏమయ్యా చెప్పు. ఏమయ్యా ఏమయ్యా రామయ్యా. నీకు పెట్టాలా బావ? ఏమయ్యా రేవంత్ ఏమయ్యా ఏమయ్యా రామయ్యా. గో. ఓహో, ఈ అద్భుతం మనోజ్ ఏమో చేస్తాను నేను. డిస్టర్బ్ చేయండి. సరే కట్ కట్ కట్. అక్క కెమెరా డైవర్ట్ చేయక్క. పోతాను చూడు యాషిక గురించి. భంగం చేస్తాను. అవునా? భంగం భంగం అయిపోయింది. రోల్ అండి ఇక్కడ నందీస్ పైన తపస్సు చేసుకుంటాను. వస్తాడు ఇంకొక పెద్ద ఋషి. ఏం దేవుడు రండి ఇట్లా. ముక్క అమ్మ కనపడింది అక్క? ముక్తాం కనపడిందమ్మా? ముక్తాంబ కనపడిందా? ఖాళీగా అమ్మ చూసినారు అమ్మని? ఏమి? శ్రీ ముక్తాంబ సన్నిధి అమ్మవారు. మొక్కున్నావు అమ్మని? ఏమని కోరుకున్నావు? మా బావకి బిన్నె డైమండ్ దొరికిపోవాలి అనేసి కోరుకున్నాం. డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫౌనా స్పీషీస్ అండి. పైన 150 రూమ్లు ఉన్నాయి. తను హెల్ప్. ఇక్కడ ఒక జింక్ పెరుగుతొస్తుంది. ఇక్కడ బటర్ఫ్లై అనమాట, ఎగురుకుంటా వెళ్ళిపోతుంది. ఎగురుకుంటా అటు వెళ్ళిపోమా.
రేవంత్ డైవ్. ఏంది మంకీ దిగింది. జై శ్రీరామ్. నందిల్స్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ దేవస్థానాలు ఉన్నాయి, ప్రకృతి బాగుంది. ఇక్కడ మెయిన్ ఏమంటే చెట్లు బాగుంటే అక్కడ బాగుంటుంది చల్లదనం వాతావరణం అనేది ఒకటే నాకు తెలిసింది ఇక్కడ నిదర్శన. అందుకని మనం కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టన్నా పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. కాబట్టి ఇక్కడ మెయిన్ చెట్లు, అందువల్ల చల్లదనం వాతావరణం బాగుంది. ఎవరు బ్యాంక్ మోస్తున్నాడు ఇప్పుడు దేనికి ప్రాక్టీస్ చేస్తా అన్నాడు. వాళ్ళ ఫ్యూచర్ డైమండ్ ఆల్సో నోన్ యాజ్ హిస్ వైఫ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెల్లి బాబా బాబా బాబా. కి దిగాల్సిన వాళ్ళు ప్లాన్ ప్రకారము ఇప్పుడు టైం 1:05 అవుతుంది. మొత్తం ఆదివారం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నింది కారణంకి మేము లేటుగా చేరినామండి పైనకి. ఈ బటర్ఫ్లై మాత్రం ఎగరలేదండి. అప్పటి నుంచి కాసుకున్నాం ఇప్పుడు ఎగురుతుందని. ఎంత చల్లగా ఉంది కదా పైన. నుంచి దిగి మేము అందరూ భోజనం చేసేదానికి ఇక్కడ శ్రీనివాస సాగర్ డ్యామ్కి వచ్చినామండి. ఇక్కడ డ్యామ్లో నీళ్ళు మాత్రం ఇంకొక వాన పడితే అక్కడి నుంచి కనపడుతుంది, అక్కడి నుంచి పొట్లు వస్తుందంట. రాలేదు కాబట్టి మన వాళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయి బాగా తినేసి ఇక్కడ అందరూ పండుకోండారండి. ఒక్కొక్కరు పడికేసినారండి. డ్యామ్ మొత్తం నేను పోయి చూసినాను. ఇప్పుడు ఎవరికి ఒప్పించలేదంట. అతను నీళ్ళు వస్తే మాత్రమే పోతాడంట, అతను లేదంటే పోడంట. ఇంకొక వర్షం పడితే దూకుతుందంట ఇక్కడ. అందుకని ఒక వర్షం పడేదాకా ఇక్కడ మమత ఇప్పుడు చిరంజీవి సినిమాల్లో పాడినట్టు ఇప్పుడు పాట పాడి వాడిని కురిపిస్తుంది అనమాట. కమాన్ మమత, యూ కెన్ డూ ఇట్. ఒక పని చేయి యాషిక, పెద్ద డబ్బా ఉంది కదా, నువ్వు నీళ్ళు పట్టుకొని పోయి పైన పోయి. వీళ్ళందరూ ఎప్పుడు లేస్తారో తెలియదు కానీ లేచినాక అందరూ మేము శ్రీ రంగస్థలం
రంగనాథ స్వామి గుడికి బయలుదేరుతున్నామండి. అందరూ అక్కడ కలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రంగనాథ స్వామి గుడికి వచ్చాము. ఈ గుడి కూడా 1000 ఏళ్ళకి ముందు గుడి అండి. ఈరోజు ఇప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. నందిల్స్ని ఇంకా వచ్చి ఇక్కడ ఒక శ్రీనివాస డామ్ అని ఒకటి చూసుకొని ఈ రంగనాథ స్వామి గుడి చిక్బల్లాపుర నియర్లో ఉంటుంది. అందరూ కూడా చూడదగాల్సిన గుడి. పురాతన కాలం గుళ్ళు మనం చూస్తే అవి చాలా పూజలు చేయంగా ఒక శక్తి ఉంటుందని చెప్తారు పెద్దలు. అట్లా రంగనాథ స్వామిని మీరందరూ కూడా దర్శింప చేయాలా వచ్చిన వాళ్ళు అని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పురా. జై శ్రీరామ్. రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. స్వామి పనుకొని చాలా బాగా శ్రీదేవి భూదేవి సమేతిగా ఉన్నారు. మా ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వచ్చి చూసుకొని ఈషా ఫౌండేషన్ సద్గురు నిర్మించిన బెంగళూరులో చిక్బల్లాపుర దగ్గర ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం. రాత్రి 7:30కి అక్కడ ఉండి తిరిగి బెంగళూరుకి వెళ్తాం. అప్పుడప్పుడు మనకు వీలైనంత వరకు తీర్థయాత్రలు 1 రోజు 2 రోజులు 3 రోజులు చేస్తూ ఉంటే కొంచెం మనశ్శాంతి కలుగుతుందని పెద్దలు చెప్తా ఉంటారు. ఎప్పుడు పని ఒత్తిళ్ళు ఎప్పుడు ఉంటాయి. అప్పుడప్పుడు ఇట్లా 1 రోజు వస్తే మనకు ఒక మనశ్శాంతి, ఫ్యామిలీతో అందరితో కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అందరికీ నమస్కారం అండి. మేము ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్కి వచ్చినాము. రంగస్థలం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినామండి. ఇక్కడ ఇంకా కొన్ని క్షణంలో ఇప్పుడు జనాలు ఇక్కడ మీరు చూస్తే ఫుల్గా అందరూ వేల మంది కార్లు, అక్కడ పార్కింగ్ జాగానే లేదు. పార్కింగ్కే మాకు ఒక 15-20 నిమిషాలు పట్టిందండి. అన్ని జనాలు వచ్చేసినారు, 1000 జనాలు. ఇప్పుడు 7:20కి ఇక్కడ లైట్ షో ఉంటుందండి. మబ్బులంతా బాగా మూసుకుంది, వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వర్షం పడితే జనాలకి ఎట్లుంటుందో ఏమో తెలియదు, కానీ మనకి ఆ లైట్ షోలు, ఒక డివైన్ స్పిరిచువాలిటీ, ఒక భక్తులు అందరూ తెలుస్తుంది. ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది చూడండి. పక్షులు, గాలి, వాతావరణం, ఆ శివుని చూస్తానే అంత హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం కొంచెంసేపులో ఎట్లుంటుంది ఇక్కడ లైట్ షో. మరి వాన పడుతుందా లేదో చూద్దామండి. అందరూ మనలంతా కాసుకో ఉన్నారు. అందరికీ ఉత్సాహంతో వెయిట్ చేస్తున్నారు. ఇంత కొండల మధ్యలో ఇంత ప్లాన్ గా చేసినారండి. చాలా బాగుంది, అందరూ చూడదగిన ప్లేస్. ಈಗ ನಾವು ಸದ್ಗುರುಗಳ ಜೊತೆಯಲ್ಲಿ ಯೋಗ ಯೋಗ ಯೋಗೇಶ್ವರಾಯ ಮಂತ್ರವನ್ನು ಹೇಳುವುದು.
said, I want to have what you have. Show me the way.
యోగ యోగ దెబ్బలు పడతాయి మీకు. చెప్పు ఇదో శివుడు గురుగా చెప్పు ఒకసారి. యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. ఇప్పుడే మేమందరూ చిక్బల్లాపురంలో ఉన్న ఈషా ఫౌండేషన్లో 7 o'clock ఇంచి ఉండే లైట్ షో చూసినామండి. మా అందరికీ ఇది మొదటిసారి చూస్తూ ఉన్నింది. ఒక 15 నుంచి 20 నిమిషాల లోపల ఉన్నిందండి. చాలా అద్భుతంగా ఉన్నింది. శివుడు ఆదియోగి కథ చూపించినారు లైట్లతోనే. శివుడి పైనే మొత్తం కథ అంతా మాకు చూపించి సద్గురు మొత్తం ఆ కథ చెప్పింది. మేమందరం ఆ భాగ్యంలో పాల్గొన్నామండి. ఇట్లాంటి ఇంకొక మళ్ళీ రావాలనిపించింది. ఆ వాతావరణం కరెక్ట్గా అప్పుడే వాన పడేలాగా ఉండింది, కానీ అది అయిపోయేదాకా ఒక్క చినుకు పడలేదు. ఆ మంత్రం అన్ని లైట్ షో అయిపోయి మరి క్షణమే అక్షంతుల్లాగా పైన ఆకాశం నుంచి మా అందరి పైన దీవించినాడు ఆదియోగి పరమాత్మ శివుడు. అంతా ఇప్పుడు వర్షం పడే లోపలికి అందరికీ ఇప్పుడుదా మా పూర్తి ఈరోజు మేము అనుకునేదంతా చూసినామండి. తెల్లారి 7 గంటలకి ఇల్లు వదిలి మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 8 దాటింది. జై శ్రీరామ్. మా శివరామకోటి భజన బృందం యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రతి నెల మేము భజనలు గోసేవ చేస్తూ ఉంటాం. జై శ్రీరామ్. జై